మేము జర్నలిజంలో ఉన్నప్పుడు మాకొక ఉండేదనమాట. మనిషిని కుక్క కరిచింది అంటే వార్త కాదు, కుక్కని మనిషి కరిచాడంటే వార్త అని. అంటే ఒక పెక్యులియారిటీ విశిష్టత ఉండాలి. క్లాసులో కూడా అంతే మీరు గమనించండి. బాగా చదువుతూ, మంచిగా చదువుతూ, డిసిప్లైన్డ్‌గా ఉన్న స్టూడెంట్‌ని పెద్దగా ఎవడో పట్టించి కూడా ఆడు చదువుతాడు రా అని. అదే కోతి వేషాలు వేస్తూ ఆడిని ఈడిని కొడుతూ విలనీగా ఉన్నవాడిని ఎక్కువ మంది వాడి గురించి మాట్లాడుకుంటారు. ప్రిన్సిపాల్ గారు పదే పదే వాడినే పిలుస్తారు. వాడు కాళ్ళు ఎగరేసి అన్నా అని చెప్తాడు. యాక్చువల్గా నిజానికి వాడు చేస్తుంది తప్పు. రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ని పాటించుకుంటూ వెళ్తున్న వాళ్ళని ఎవడు పట్టించుకోడు. అదే యా అని సౌండ్ చేసేస్తూ అని చేసేస్తూ ట్రాఫిక్ రూల్స్ని పట్టించుకోకుండా జిక్కు జిక్కు చెప్పి కట్స్ కొట్టుకుంటూ త్రిబుల్ రైడింగ్ పెట్టుకుంటూ వాడినే చూస్తారు. అందుకని ఈ ప్రపంచంలో నువ్వు నేను కూడా చెడ్డనే చూస్తాం, దగులుబాజీనే చూస్తాం, దొంగలనే చూస్తాం, పనికి మాలిన వాళ్ళనే చూస్తాం. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో కావాలంటే చూడండి, ఏదో ఒక వర్గానికో ఒక విషయానికో మాత్రమే సైడ్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ మంది ఫ్యాన్స్, వాళ్ళ అపోనెంట్స్ కూడా ఫ్యాన్స్ అవ్వడము. పోతన భాగవతంలో చెప్తాడు. యాక్చువల్గా వైరభక్తి అంటాడు. యాక్చువల్గా అంటే హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళకి, రావణాసురుడు లాంటి వాళ్ళకి విష్ణుమూర్తి మీదనో రాముడి మీదనో భక్తి ఉండదు, కానీ పదే పదే తలుచుకుంటారు. ఒకవేళ కనుక మీకు ఫేమస్ అవ్వాలి, మంచే కాదు గొప్ప పేరు రావాలి అని అనుకుంటే మీరు ఏం చెయ్యాలో సరదాగా చెబుతాను. ఏంటంటే, ఒకటి మంచి పనులు చేయకండి, మంచి మాటలు చెప్పకండి.